చీరాలలోని ఎంజేఆర్ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు నూతన విద్యా విధానంపై అవగాహన. తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన. చల్లారెడ్డిపాలెంలోని ఎంజేఆర్ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యా నెక్స్ట్ ఎడ్యుకేషన్ నూతన విద్యా విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నందుకు సంస్థ చైర్మన్ నారేపళ్ల ప్రకాశరావును పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. నేను వ్యవసాయం చేస్తాను. పిల్లలకి అన్నీ ఇవే కాదండి, రోబోటిక్స్ అవి ఇవే కాదు, కాస్త చెట్ల గురించి, ప్రకృతి గురించి ఇవి కూడా చెప్తూ ఉండాలి. అంటే అందరూ రకరకాల ఫీల్డ్స్, అంటే వాళ్ళ వృత్తులు ఉంటాయండి. ఎప్పుడు కూడా అవే కాకుండా ఇంకా బెటర్ వాళ్ళు ఏదైతే నచ్చిద్దో అది వాళ్ళకి మీరు కూడా తెలుసుకోవాలి. టీచర్స్గా వాళ్ళకి ఏదైతే నచ్చిద్దో, వాళ్ళు ఏదైతే చేయగలుగుతారో గుర్తించి పేరెంట్స్కి చెప్పాలండి. చెప్తే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం ఏం చేయగలుగుతామో బాగుంటుంది. అంటే మీకు చెప్పేది అర్థమవుతుందో లేదు తెలియదు, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళ ఫ్యూచర్లో ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతూ ఉండాలి. బాగుందండి టీచర్స్, స్కూలు. నాకు తర్వాత నేను చాలామంది అడుగుతూ ఉంటారు, పాపను వేసావు కదా ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. చెప్తూ ఉంటాను నేను. నాకు నచ్చేది ఏంటంటే ఇక్కడికి వచ్చిందంతా చెట్లేనండి. నాకు అవి బాగా నచ్చుతాయి. పిల్లలు వాటి మధ్యలో బాగా ఎదుగుతారు, పొల్యూషన్ ఉండదు. ఫస్ట్ ప్లే గ్రౌండ్ ఉందని జాయిన్ చేశానండి. ఎందుకంటే ఏ స్కూల్కి వెళ్ళినా ప్లే గ్రౌండ్ లేదు. ఆ బిల్డింగ్స్లో ఉండడం, వాళ్ళకి గేమ్స్ అనేది తెలియదు. అసలు ఫిజికల్ వర్కౌట్ అనేది అస్సలు తెలియదు. కూర్చోవడం, ఇంటికి వచ్చి ఆ స్టడీ వర్క్ చేసుకోవడం, పడుకోవడం, అంతే. బాడీ ఫిజికల్ వర్కౌట్ ఉండదు అనే ఉద్దేశం మీద ప్లే గ్రౌండ్ ఉందని జాయిన్ చేశాను. ఫస్ట్లో అయితే కొంచెం భయపడ్డానండి, స్టడీ ఎలా ఉంటుందో ఏంటో, అసలు తను క్యాచ్ చేస్తుందో లేదో అనేసి. కానీ ఫస్ట్ ఎవ్రీ మీట్లో నేను ఒక విషయం చెప్తాను, ముందు మదర్ టంగ్ నేర్పించండి అని. కానీ ఇంగ్లీష్ చదువుతుంది. ఇప్పుడు తను స్టడీ ఎలా ఉందంటే, నేను తెలుగులో ఒక వర్డ్ చెప్తే ఆ సౌండ్ని బట్టి తను ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఫామ్ చేస్తుంది. అది నాకు ఫుల్ సాటిస్ఫైడ్. నేను నా విషయంలో చాలా సాటిస్ఫైగా ఉన్నాను. ప్లస్ టైం మేనేజ్మెంట్ అన్నారు సార్. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని 8కి లేస్తుంది రెడీ అవ్వడానికి కూడా. మేడం చెప్పారంట, వాళ్ళ మేడం ఎర్లీగా లేవాలి, ఎర్లీ టు బెడ్ అనేసి. ఎవ్రీడే తను లేచి ముందు టైం చూస్తుంది. ఎల్లింటికి లేచాను, నేను ముందుగా లేచానా, ఫస్ట్ లేచానా, లేట్గా లేచానా, నేను ఈ టైంకి స్కూల్కి రెడీ అయ్యానా లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఇష్ట అయ్యకుండా వచ్చి కూర్చొని తన వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు స్నాక్స్ తిని ఆడుకుంటాను. అది వాళ్ళ మేడం నేర్పించారంట. నేను చెప్తున్నా కానీ తను యాక్చువల్గా క్యాచ్ చేయదు, వినదు. అంటే మన పిల్లలు మన టీచర్ చెప్పిన మాట వింటారు. యాక్చువల్గా ఆ టైం మేనేజ్మెంట్ తను టీచర్ వల్లే నేను వచ్చింది. స్టడీ పరంగా తను చాలా పికప్ అయిందండి. నేను సాటిస్ఫైడ్. ప్లస్ తెలుగులో ఇంకో వర్డ్ చెప్తాను మేడం, మీ ఫోనిక్స్ చెప్తున్నారు కదా, ఆ సౌండ్తో తను ఇంగ్లీష్లో ఫామ్ చేస్తుంది. అఫ్కోర్స్ 1-2 స్పెల్లింగ్స్ తప్పు చెప్పినా వర్డ్ ఫామ్ చేస్తుంది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎందుకంటే తెలుగు నేర్పించే ఎవ్రీ వీక్లో నేను చెప్తూనే ఉన్నా, మదర్ టంగ్ కాన్సన్ట్రేట్ చేయండి. మదర్ టంగ్ వస్తే ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా క్యాచ్ చేస్తారండి పిల్లలు. యాజ్ ఎ టీచర్గా నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తాను. అందువల్ల నేను చెప్పాను, నా విషయంలో సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఈజ్ ప్రొడక్ట్ నో అండ్ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ హిస్ స్టడీస్ ఆన్ హిస్ ఓన్. I hope this year for everyone it has a good journey here in Vidya, and I hope all the best for next education academic. I wish you all the best.